ఉరిశిక్ష పడిన చావు తప్పించుకొని మళ్లీ సమాజంలోకి వచ్చిన ఓ మృగం కథ ఇది. కింద కోర్టు ఉరివేయమని చెప్పిన 14 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఆ నీచుణ్ణి నిర్దోషిగా విడుదల చేసింది. చట్టంలోని లూప్ హోల్స్ ని వాడుకొని బయటపడ్డాడో కిరాతక రేపిస్ట్. తమిళనాడులోని తేని జిల్లాలో కస్తూరి, ఎలిన్ అనే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటున్నారు. వీరిద్దరూ ఒకే కాలేజ్ లో చదువుకుంటూ ప్రేమలో పడ్డారు. అయితే ఆ విషయం పేరెంట్స్ కి చెప్పడానికి భయపడ్డారు. కారణం, అప్పటికి ఈ ఇద్దరు సెటిల్ కాలేదు. చదువుకునే టైంలో ప్రేమ దోమ ఏంటని తిడతారన్న భయంతో చెప్పలేదు. అయితే 2011 మే 14న ఈ ప్రేమికులిద్దరూ తమ ఫ్రెండ్స్ అయిన పాకియా లక్ష్మి, రాజ్ కుమార్ అనే ఇద్దరితో కలిసి కంబం లోయలోని సరులి జలపాతానికి వెళ్లారు. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి వద్దామని, కాలేజ్ కి వెళ్తున్నామని ఈ నలుగురు ఇంట్లో చెప్పి ఆ జలపాతం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఓ 2 గంటలు సరదాగా గడిపారు. ఆ తర్వాత అక్కడ అడవి కూడా ఉండటంతో ఈ నలుగురు ఆ అడవిలోకి వెళ్లారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా కట్టవెల్లై అలియాస్ దివాకర్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో అక్కడికి వచ్చాడు. ఈ దివాకర్ ఓ రౌడీ, నేర చరిత్ర కూడా ఉంది. ఆ అడవిలోకి స్టూడెంట్స్ ని ఎక్కువగా వస్తారని, అది కూడా ప్రైవసీ కోసమే వస్తారని అతనికి బాగా తెలుసు. అలా వచ్చిన వాళ్ళ దగ్గర బెదిరించి డబ్బు, బంగారం తీసుకునేవాడు. ఇళ్లలో కూడా దొంగతనాలు చేసేవాడు. రోడ్డు మీద అడ్డగించి దోపిడీలు కూడా చేసేవాడు. ఒళ్ళొంచి కష్టపడటం అస్సలు తెలీదు. అందుకే ఒంటిని శృంగారానికి మాత్రమే అప్పచెప్పి భార్యని గర్భవతిని చేశాడు. అయితే ఆ టైంలో కొట్టేసిన డబ్బంతా అయిపోవటంతో భార్యని సంతోష పెట్టాలన్నా, ఖర్చులకు డబ్బు కావాలన్నా అతనికి డబ్బు అవసరం వచ్చింది. దీంతో ఎప్పటిలాగే అదే రూట్ లో డబ్బు సంపాదించాలని కొబ్బరికాయలు కొట్టే కొడవలిని పట్టుకొని అడవిలో కాపు కాశాడు. ఇక అప్పుడే అతనికి ఈ 2 జంటలు కనిపించాయి. దీంతో వారిని అడ్డగించాడు. ముందుగా ఆ కొడవలి చూపించి భాగ్యలక్ష్మిని బెదిరించి ఆమె చెవులకు ఉన్న కమ్మలను, గొలుసులను ఇవ్వమన్నాడు. దీంతో భయపడిపోయిన లక్ష్మి వాటిని తీసిచ్చింది. అయితే వాటిని బాగా పరిశీలించిన దివాకర్ కి అవి 1 గ్రామ్ గోల్డ్ అని అర్థమయ్యి నేలకేసి కొట్టాడు. పిచ్చి బంగారం వేసుకుని అసలు బంగారంలో బిల్డప్ ఇస్తున్నావా? చీ, నా కళ్ళకు నువ్వు కనిపించద్దని ఆమెని బండబూతులు తిట్టాడు. దీంతో అక్కడి నుండి ఫ్రెండ్ రాజ్ కుమార్ తో కలిసి పరుగెత్తింది ఆమె. వాళ్లతో పాటు ఈ కస్తూరి, ఎలిన్లు కూడా పారిపోవాలని ట్రై చేశారు. కానీ దివాకర్ వాళ్ళని అడ్డుకొని కస్తూరి మెడలో ఉన్న చైన్ ని లాక్కున్నాడు. అయితే ఇదంతా పారిపోతున్న భాగ్యలక్ష్మి చూసింది. కానీ భయంతో ఇద్దరు పారిపోయారు. ఇక కస్తూరి మెడలో ఉన్న చైన్ బంగారపుదే కావటంతో అతని కళ్ళు మెరిశాయి. వెంటనే తీసి జేబులో వేసుకున్నాడు. అయితే ఈలోగా ఈ ప్రేమికులిద్దరూ కూడా అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉండగా ఈ దివాకర్ కళ్ళు బంగారంలా మెరిసిపోతున్న కస్తూరి శరీరంపై పడ్డాయి. వెంటనే ఆమెను అనుభవించాలనుకున్నాడు. అందుకే ఆమెను బలవంతంగా పట్టుకున్నాడు. అయితే అక్కడే ఉన్న ప్రియుడు ఆ ఘోరం చూడలేక దివాకర్ చెర నుండి తన ప్రియురాలిని కాపాడుకోవాలని దివాకర్ తో పోరాడాడు. కానీ దివాకర్ రాటు తేలిన రౌడీ కావటంతో ఒక్క దెబ్బలో ఎలిన్ ని కింద పడేశాడు. ఆ వెంటనే తన చేతిలో ఉన్న కొడవలితో ఎలిన్ ని విచక్షణారహితంగా నరికి చంపేశాడు. ఇక ఆ ఘోరాన్ని కస్తూరి చూసి భయంతో వణికిపోయింది. అందుకే అక్కడి నుండి పారిపోతూ ఉండగా దివాకర్ కస్తూరి వెనకాలే పరుగులు తీసి ఆమెను పట్టుకున్నాడు. దీంతో కస్తూరి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ ఆ నీచుడు ఆమెపై పశువులా పడి అత్యాచారం చేయబోయాడు. దీంతో కస్తూరి ప్రతిఘటించింది. తన కాళ్ళు, చేతులతో దివాకర్ ని కొడుతూ ఉంది. ఇక ఆ దెబ్బలకి దివాకర్ కి చిరాకొచ్చింది. ఆమెపై అత్యాచారం చెయ్యాలని ట్రై చేస్తుంటే ఆమె తన చేతులతో, కాళ్లతో కొట్టే తన్నుల వల్ల ఆమెపై అత్యాచారం చేయలేకపోయాడు. అందుకే నిర్దాక్షిణ్యంగా ఆమె కాళ్లను, చేతులను అదే కొడవలతో నరికేశాడు. ఇక ఆ నొప్పికి తట్టుకోలేక అడవంతా దద్దరిల్లేలా కేకలు పెట్టింది కస్తూరి. కానీ ఆ అడవిలో జనసంచారం ఉండకపోవటంతో ఆమెను రక్షించటానికి ఎవరూ రాలేదు. ఓ పక్క రక్తం ధారగా కారుతున్న కస్తూరిని వదల్లేదు ఆ దివాకర్. ఆమెపై అమానుషంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేయటమే కాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్ పై కూడా దాడి చేసి నుజ్జు నుజ్జు చేశాడు. దీంతో కస్తూరి అక్కడికక్కడే చనిపోయింది. ఇక తన కోరిక తీర్చుకున్న దివాకర్ కస్తూరి దగ్గర లాక్కున్న చైన్ తో పాటు ఆమె గురించి ఎవరికి ఆచూకీ తెలియకూడదని ఆమె కాలేజ్ బ్యాగ్, లంచ్ బాక్స్ తనతోనే తీసుకువెళ్లి వాటిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే కాలేజీకని వెళ్లిన కస్తూరి, ఎలిన్లు సాయంత్రం దాటిపోయినా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తూ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఓ బైక్ కనిపించింది. అది ఎవరిదా అని అడవిలోకి వెళ్లి చూడగా
నగ్నంగా రక్తపు మడుగులో ఉన్న కస్తూరి శవం వారికి కనిపించింది. ఆ పక్కనే ఎలిన్ శవం కూడా పడి ఉండటం చూశారు. కస్తూరి శవాన్ని చూసి ఓ క్షణం కళ్ళు మూసుకున్నారు పోలీసులు సైతం. కారణం, ఆమె శవం నగ్నంగా ఉంది. చేతులు రెండు నరికేసి ఓ పక్క పడేసున్నాయి. కాళ్ళు కూడా నరికేసి ఉన్నాయి. ఆమె ప్రైవేట్ పార్ట్ పోల్చుకోలేని స్థితిలో ఉంది. ఎలిన్ శవంపై కూడా విచక్షణారహితంగా దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. అసలు ఆ సీన్ చూసి పోలీసులు సైతం తట్టుకోలేకపోయారు. అంత భయంకరంగా ఉంది ఆ సీన్. ఇక ఆ బైక్ ఎలిందే అని గుర్తించిన పోలీసులు విషయం ఇరు పేరెంట్స్ కి చెప్పారు. ఆ శవాలను వారికి చూపిస్తే అవి కస్తూరి ఎలిన్ శవాలే అని కన్ఫర్మ్ చేశారు వారి పేరెంట్స్. తమ పిల్లల్ని అంత కర్కశంగా ఎవరు నరికి చంపారో వెంటనే తెలుసుకోమంటూ రోధించారు. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే వీరిద్దరి గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేయగా వీరిద్దరూ లవర్స్ అని తెలిసింది. అంతేకాదు, ఆ రోజు వీరితో పాటు వెళ్లిన పాకే లక్ష్మి నోరు విప్పింది. అడవిలో ఓ వ్యక్తి మొదట బంగారం కోసం తననే బెదిరించాడని, అయితే నా వంటిపై ఉన్న బంగారం గిల్టు బంగారం అని తెలిసి నన్ను తిట్టి వెళ్లిపోమన్నాడని, నేను నా ఫ్రెండ్ వెళ్లిపోతూ ఉండగా అతను కస్తూరికి కొడవలి చూపించి ఆమె బంగారం అడుగుతూ ఉండటం నేను చూశానంది. కానీ భయంతో అక్కడి నుండి పారిపోయారని చెప్పింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పమన్నారు. పాకే లక్ష్మి ఆ వ్యక్తి ముఖం ఆనవాళ్లన్నీ చెప్పగా వాటితో ఓ స్కెచ్ వేయించారు పోలీసులు. దాన్ని పట్టుకొని ఆ వ్యక్తి ఎవరో ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. దీంతో కొందరు స్కెచ్ వేసిన ఫోటో గుర్తించి అతను దివాకర్ అని అతని ఇంటి అడ్రస్ చెప్పారు. ఇక వెంటనే పోలీసులు దివాకర్ ఇంటికి వెళ్ళగా లోపల ఉన్న అతన్ని పట్టుకున్నారు. ఇంట్లో స్వాదా చేయగా కస్తూరి గొలుసు, ఆమె బ్యాగ్, లంచ్ బాక్స్ దొరికాయి. దీంతో దివాకర్ ని స్టేషన్ కి తీసుకెళ్లారు. 4 తగిలించారు. నిజాలు కక్కమన్నారు. ఇక తప్పించుకునే దారి లేక తనే కస్తూరి కాళ్ళు చేతులు నరికి ఆమెపై అత్యాచారం చేసి చంపేశారన్నాడు. ఆమె ప్రియుడు అడ్డు రావటంతో అతన్ని కూడా వేసేశానన్నాడు. మొదట కస్తూరి వంటిపై బంగారం కొట్టేయాలని వారిని ఆపారని, కానీ నా కళ్ళు కస్తూరి ఫిగర్ మీద పడ్డాయని, అందుకే కోరిక తీర్చుకొని చంపేశానన్నాడు దివాకర్. దీంతో పోలీసులు కస్తూరి శవం మీద ఉన్న బట్టల మీద ఉన్న వీర్యాన్ని సేకరించారు. అది దివాకర్ డిఎన్ఏ శాంపిల్ తో సరిపోలిందని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. వాటిని సాక్ష్యాలుగా చేసుకుని దివాకర్ ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో తేనీ కోర్టు దివాకర్ నే నేరస్తుడని 2018లో నమ్ముతూ అతనికి మరణశిక్ష విధించింది. అయితే 2019లో దివాకర్ తన లాయర్ ద్వారా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తనతో పోలీసులు బలవంతంగా నేరం ఒప్పించారని, తనకి ఏ పాపం తెలియదన్నాడు. కానీ మద్రాస్ హైకోర్టు అతని మాటలు తోసిపుచ్చింది. సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని దివాకర్ కు ఉరిశిక్ష కన్ఫర్మ్ చేసింది. అయితే దివాకర్ అక్కడితో కూడా ఆగలేదు. ప్రాణం మీద ఉన్న అతి తీపితో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, కస్తూరిని చంపింది దివాకర్ ని అని సరైన సాక్ష్యాలు పోలీసులు చూపించలేదంటూ దివాకర్ ని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. పోలీసులు దివాకర్ ఇంట్లో దొరికిన కస్తూరి బ్యాగ్, లంచ్ బాక్స్ ఆమెవే అని సరిగ్గా నిరూపించలేకపోయినందున కస్తూరి బట్టలపై ఉన్న వీర్యం దివాకర్ డిఎన్ఏ శాంపిల్స్ తో సరిపోలడంలో శాస్త్రీయమైన లోపాలు ఉన్నాయని, పాకే లక్ష్మి సాక్ష్యం కేవలం నిందితుడిని ఆ ప్రాంతంలో చూశారని మాత్రమే చెప్పటం, హత్యను ఆమె కళ్ళారా చూడకపోవటం, డిఎన్ఏ రిపోర్ట్ లోతుగా పరిశీలిస్తే పోలీసులు ఆ నమూనాలను సేకరించిన విధానం, వాటిని భద్రపరిచిన తీరులో అనేక తప్పులు ఉన్నాయని కోర్టు గుర్తించింది. శాంపిల్స్ సేకరించిన సమయం, వాటిని తమకు పంపిన తీరు సరిగ్గా లేదని, అందుకే ఆ రిపోర్ట్ను నమ్మలేమని కోర్టు తేల్చి చెప్పింది. అంటే శాస్త్రీయంగా ఆ వీర్యం దివాకర్దే అని నిస్సందేహంగా నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ కేసు నుండి బయటపడ్డాడు దివాకర్. అంటే ఓ వ్యక్తిపై మోపబడిన నేరం 100కు 100% నిరూపితం కాకపోతే చట్టం అతన్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. డిఎన్ఏ ఆధారాలు సేకరించడంలో పోలీసులు చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల సుప్రీంకోర్టు దివాకర్ నిర్దోషిని విడుదల చేసింది. అంటే కస్తూరిని చంపిన 14 ఏళ్లకు దివాకర్ నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.